ఒక నిమిషం ఏమన్నా, ఎందుకంటే ఈ నేచర్ అర్థమైతే మనకి ఇవన్నీ కలిపి మళ్ళీ ఇందులోకి వచ్చేస్తాయి. సబ్జెక్టివ్ నేచర్, ఆబ్జెక్టివ్ నేచర్ అని కూడా మన రెండు ఉన్నాయి, రెండు ఒక దాంట్లో ఉన్నాయి. ఉన్నప్పుడు ఏంటంటే మనం సబ్జెక్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా సబ్జెక్ట్ అని రికగ్నైజ్ చేసి మాట్లాడడం, రిలేట్ చేయడం అనుకుంటే. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి, సబ్జెక్టుతో కనెక్ట్ అయ్యి ఉండాలి. మీకు ఎప్పుడు కనపడేది ఆబ్జెక్టే, నాకు ఎప్పుడు కనపడేది నేను ఇన్సైడ్ ఒక నాకు సబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ తో కనెక్ట్ అయ్యి ఆ ఎదుటి వ్యక్తి సబ్జెక్టు తోటి కలిగి ఉన్న ఆబ్జెక్ట్ తో కలిగి ఉన్న మనిషితో నేను మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడాలి. కాదు అంటే డిస్కషన్ మనం ఎంత డిస్కస్ చేస్తే మన గురించి మనకు అంత తెలుస్తుంది. ఇప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనతో మన రిలేషన్షిప్ ఉంటే, మనకు రిలేషన్షిప్ ఉంటే, మనతో మనం పీస్ఫుల్గా ఉంటే, మనల్ని రెస్పెక్ట్ చేసుకుంటే, మన మీద మనకి హ్యూమిలిటీ ఉంటే, హ్యూమన్ బీయింగ్గా ఉంటే, దానివల్ల ఏమవుద్దంటే మనకి సెల్ఫ్ నాలెడ్జ్ వస్తుంది, మన గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాకా మనకి ఇండియా గురించి తెలుసు, ఇంటర్నేషనల్ గురించి తెలుసు, కానీ మన గురించి మాత్రం మనకు తెలియదు కదా. నా గురించి నాకు తెలియకుండా నాకు ప్రపంచం అంతా తెలిస్తే మాత్రం నాకు ప్రయోజనం ఏంటి? నాకు ఇండియన్ హిస్టరీ తెలుసండి, యూరోపియన్ హిస్టరీ తెలుసండి, నా ఫ్యామిలీ హిస్టరీ నాకు తెలియదు. ఇప్పుడు నాకేంటి పనికి వస్తుంది అది చెప్పండి? నా ఫ్యామిలీ హిస్టరీ నాకు తెలియనప్పుడు ఇండియన్ హిస్టరీ తెలిసి నాకు ప్రయోజనం ఏంటి? యూరోపియన్ హిస్టరీ తెలిసి నాకు ప్రయోజనం ఏంటి? నాకు ఇండియన్ హిస్టరీ తెలియదు, యూరోపియన్ హిస్టరీ తెలియదు, నా సంగతి నాకు తెలుసు, మా నాన్న సంగతి తెలుసు, మా తాత సంగతి తెలుసు, నేను ఎట్లా ఉన్నానో నాకు తెలుసు. ఇప్పుడు నాకు పనికి వచ్చిందా లేదా? నాకు తెలిసిన నా హిస్టరీ మీకు పనికి రాకపోవచ్చు, కానీ నాకు పనికి వచ్చిందిగా. అంటే మన గురించి మనకు తెలిసినప్పుడు మాత్రమే మనకు మిగతావన్నీ ఉపయోగపడతాయి. మన గురించి మనకు తెలియనప్పుడు మనం ఎన్ని చేసినా కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు చదువుకున్నంత దేనికోసం? మనం ఎక్కడో చోట ఉద్యోగం చేసుకోవడం కోసం కదా. ఉద్యోగం చేయకపోతే చదువు దండగైనట్టు, అది మనకి ఎడిదిరిగి పనికిరాదు, ఇంకొకరికి ఎవరికో పనికి రావాలి, అంతే కదా. ఉన్న ప్రాక్టికల్గా అనుకున్నాం. ఇక్కడ కూడా సార్ సబ్జెక్ట్ విత్ నాలెడ్జ్ ఈస్ డూయింగ్ విత్ దిస్ ఆబ్జెక్ట్ టు దట్ సబ్జెక్ట్ వర్క్. అంటే ఒక రోజులోనే ఇన్ని లోపలికి వెళ్ళటం అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మన మైండ్కి మనం అంత లిమిటేషన్స్ పెట్టించాం కదా. సో నౌ మన సబ్జెక్ట్ నేచర్తో మనం కనెక్ట్ అవ్వకపోవటం వల్ల వీఆర్ రిమైనింగ్ ఓన్లీ యాజ్ అ ఆబ్జెక్ట్. ఓకే, కలెక్టర్ గారితో పాటు కలెక్టర్ గారి కుక్క కూడా వచ్చింది ఈ క్లాస్కి. కలెక్టర్ గారు ఒక ఆయన వచ్చాడు, ఆయనతో పాటు ఆయన కుక్క కూడా వచ్చింది. ఇప్పుడు ఆ కుక్కకు కూడా రెస్పెక్ట్ ఇస్తారా లేదా? మనం కూడా రెస్పెక్ట్ ఇస్తాం కదా. ఎందుకు ఇస్తాం? కలెక్టర్కి రిలేటెడ్ అది కదా. కలెక్టర్తో రిలేషన్ ఉన్న తర్వాత ఈ ఆబ్జెక్ట్కి, ఇదే కుక్కకి కలెక్టర్తో రిలేషన్ ఉంటే దాని లైఫ్ ఒక రకంగా ఉంటుంది, అదే కుక్కకి అటెండర్తో రిలేషన్ ఉంటే ఒక రకంగా ఉంటుంది కదా. నా మాట అర్థమైందా? అర్థం కాలేదు. సో ఇప్పుడు మన సబ్జెక్ట్ నేచర్తో మనకు ఎప్పుడైతే రిలేషన్ ఉంటుందో అప్పుడు ఈ ఆబ్జెక్ట్కు కూడా ఆ గౌరవం వస్తుంది. సబ్జెక్టివ్ నేచర్తో మన ఆబ్జెక్ట్ తోటి మనం రిలేట్ అయినప్పుడు ఈ ఆబ్జెక్ట్ కూడా సబ్జెక్టివ్ నేచర్ సబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారి కుక్కను చూసినా కలెక్టర్ కనపడతాడు మనకు కదా. అది కలెక్టర్ కాదు, కానీ అది చూసి వాడిని అక్కడ చూస్తే కుక్కను చూస్తే కలెక్టర్ కనపడతాడు. లేదా వాళ్ళ అబ్బాయిని చూసినా వాళ్ళ మనవని తీసుకొచ్చాడు అనుకోండి, ఏమండి బుల్లి కలెక్టర్ గారు అంటాం. ఇంకా ఆడు కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అంటే ఏదో తెలీదు. ఏమండి బుల్లి కలెక్టర్ గారు బాగున్నారా అంటాం కదా. ఎందుకన్నాం? రిలేషన్ అది కదా. రిలేషన్ ఏది ఉంటే దాంట్లో నుంచి అదే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన లోపల ఉన్నటువంటిది కనుక లవ్ అయితే దీంట్లో గుండా లవ్వే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ లోపల ఉన్నది కనుక భయం అయితే దీంట్లోంచి భయమే రిఫ్లెక్ట్ అవుతుంది. దీని లోపల కనుక ట్రూత్ ఉంటే ట్రూతే రిఫ్లెక్ట్ అవుతుంది. దీని లోపల కనుక పీస్ ఉంటే పీసే రిఫ్లెక్ట్ అవుతుంది. భయం ఉంటే భయం రిఫ్లెక్ట్ అవుతుంది.
అంతే కదా మరి. కానీ ఒరిజినల్ నేచర్ దీంట్లో భయం లేదు, దీంట్లో ఏ భయాలన్నీ కదా. సో దీంతో కనెక్ట్ అవునప్పుడు భయం, బాధ, ఘర్షణ మాత్రమే మన నుండి బయటకు వస్తున్నాయి. కానీ దీంతో కనెక్ట్ అయితే ఈ 3 పోయి ఇది వస్తాయి కదా. మళ్ళీ ఆగుతాను నేను కొంచెం, ఎందుకంటే ప్రతిదీ డైజెస్ట్ అవసరం, మనకు అవసరం. అవును అవును, అన్ని శవాలే లింక్ అయ్యి ఉంది అంతే. ఇచ్చా తప్పదుగా మరి, ఎందుకంటే దేంతో రిలేట్ అయింది, ఒక సీఎంతో రిలేట్ అయింది వస్తుంది. సార్ నేను ఆపుతాను, రండి ఒక్కొక్క నిమిషం మళ్ళీ, ఎందుకంటే ప్రతి విషయం డైజెస్ట్ అవ్వాలి, మన ఊరికి చెప్పుకుంటూ వెళ్తే కాదు ఇది. ఎందుకంటే ఇదే మనకి ఇంపార్టెంట్. ఇది అయిపోతే మై రిలేషన్షిప్ విత్ యూ ఈజ్ వెరీ ఈజీ, అవర్ రిలేషన్షిప్ విత్ అస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఆ 2 అయిపోతే 3వది ఈజీ. ఈ 3 అయిపోతే మై రిలేషన్షిప్ విత్ యూ ఇక్కడ అది ఇంకా ఈజీ. కానీ ఇది కనుక రాకపోతే అసలు ఏది రాదు. రండి రండి, ఎందుకంటే లేకపోతే ఓరు అట్లా ఉంటావు, స్తబ్దుకుంటావు, లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ ఏది కాదు. ఓరిని అట్లా ఓరిని కదిలిస్తూ ఉంటాం అంతే. అవును అవును నేను సబ్జెక్ట్ అని తెలిస్తే లోపల నుంచి సబ్జెక్టే మాట్లాడుతూ ఉంటుంది. సబ్జెక్ట్తోనే మాట్లాడదు, ఆబ్జెక్ట్తో మాట్లాడదు. ఏం లేదు, ఇద్దరు కార్లో ఒక కలెక్టర్ కార్లో వెళ్తున్నాడు, రెండో కలెక్టర్ కార్లో వెళ్తున్నాడు, ఇద్దరు ఆగారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు కలెక్టర్ మాట్లాడుతున్నారా, కలెక్టర్ కారు మాట్లాడుతుందా? అక్కడ మీరు లోపల ఉంది కలెక్టర్ అని తెలియాలి, మీరు కలెక్టర్ అని తెలియాలి అంతే. మీరు కలెక్టర్ అని తెలిస్తే ఇంకా కారు మాట్లాడతాం ఆపేస్తుంది. మీరు కలెక్టర్ అని తెలియదు, మీరు కలెక్టరే, ఒక ట్యాక్సీలో కూర్చున్నారు, డ్రైవర్ మాట్లాడుతూ ఉంటాడు కదా. మీరు కలెక్టరే కానీ వాడు తెలీదు, లోపల కూర్చున్నాడు కలెక్టర్ అని తెలీదు, కాబట్టి వాడు మాట్లాడుతూ ఉంటాడు, డ్రైవర్ మాట్లాడుతూ ఉంటాడు కదా. అదే మీరు కలెక్టర్ అని తెలిస్తే వాడు మాట్లాడు.